హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రుచిత. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. చాలా మంది నన్ను అయితే అడగడం జరిగింది, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అండ్ కొంతమంది కాల్ చేసి కూడా అడిగారు. కొంతమంది నన్ను పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా అడిగారు, సో ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు అని. రీసెంట్గా మా మదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం జరిగింది, సో అందుకే నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఇక నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నిన్నటి నుంచి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను మళ్ళీ. సో మంచి సంక్రాంతి వైబ్ నుండి ఈసారి సంక్రాంతికి అయితే మేము విలేజ్కి వెళ్ళలేదు. మా అత్తయ్య అండ్ మా అక్కయ్య ఇద్దరు ఈ వంటలు అయితే పంపించారు. సో గ్యారెలు పంపించారు అండ్ మడుగులు అండ్ ఇవి వచ్చేసి ఏమంటారు వీటిని, సకినాలు కూడా చేశారు. అండ్ దాదాపు సగం బస్తా వరకు ఇవే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి అరిసెలు. నాకు చాలా ఇష్టం అరిసెలు. రోజుకి 1-2 అంతకంటే ఎక్కువ తినను. సో అండ్ ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు, నాకు చాలా చాలా ఇష్టమని. సో ఈ కొన్ని అయితే ఇలా గింజలు ఒలిసి పెట్టుకున్నా. సో వీటికి కర్రీ వండుదామని. విండో నుంచి లైటింగ్స్ వస్తుంది, వీడియో సరిగా రావట్లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ నాకు ఇష్టమైనది ఏం పంపించారంటే ఇవి వచ్చేసి కందికాయలండి. సో పెడుతున్నాను నేను కందికాయలు, ఇంకా ఉడకనట్టుంది. సో ఇలా వాటర్లో సాల్ట్ వేసి కందికాయలు ఉడకబెట్టుకుంటే సూపర్ ఉంటుంది అసలు తింటే. నాకైతే ఇలా చాలా చాలా ఇష్టము. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నేను విలేజ్లో ఉన్నప్పుడు కందికాయలు ఉడకబెట్టుకొని తిన్నాము. లాస్ట్ ఇయర్ సంక్రాంతి అయితే గుర్తుకొచ్చింది. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.